సోషల్ మీడియాలో కింగ్స్ ఎవరయ్యా అంటే మొదటిగా పవర్ స్టార్, తర్వాత స్టైలిష్ స్టార్, ఆ తర్వాత యంగ్ టైగర్, ఇలా ముగ్గురి పేర్లు టకటకా చెప్పేస్తారు మన నెటిజన్లు. ఎందుకంటే వీరి గురించి న్యూస్ ఏది వచ్చినా చేతి వేళ్లు కీప్యాడ్లపై వేగంగా కదులుతాయి అభిమానులకు. అందుకే ఈ ముగ్గురి రేంజ్ కూడా ఓ రేంజ్ లో వదులుతోంది. అస్సలు విషయానికి వద్దాం. యూట్యూబ్ లో విడుదలైన కాటమరాయుడు టీజర్ సంచలన రికార్డులను సాధిస్తే దీని వెనకే పెరుగెత్తుతున్నాడు స్టైలిష్ స్టార్ బన్నీ. ఇప్పటి వరకు కాటమరాయుడు టీజర్ గురించి ఓసారి చూద్దాం. ఈ టీజర్ ను ఇంతవరకు 92,26,702 మంది వీక్షించగా ఈ వీడియోను లైక్ చేసిన వారి సంఖ్య 2,36,961గా ఉంది. డిజ్లైక్స్ పరంగా 35,733 గా నమోదు చేసుకుంది. ఇక బన్నీ డీజే దువ్వాడ జగన్నాథం విషయానికి వస్తే 77,31,6 వ్యూస్ ను కేవలం 10 రోజుల్లో రాబట్టేసింది. కానీ గమ్మత్తు చూడండి, ఈ వీడియో లైక్ చేసిన వారి సంఖ్య 1,52,753 కాగా డిజ్లైక్ చేసిన వారు 1,38,173 మంది ఉండడం విశేషం. ఒక అగ్ర హీరో చిత్రానికి ఇన్ని డిజ్లైక్స్ వచ్చిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ పవర్ స్టార్ క్రియేట్ చేస్తున్న రికార్డుల వెంటే బన్నీ ఉండడం విశేషం. ఇద్దరి అభిమానుల మధ్య గమ్మత్తైన మాటల యుద్ధం ఓ పక్క జరుగుతుంటే ఈ హీరోలిద్దరి టీజర్లు రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నాయి. ఈ పోటీని చూసి 2 చిత్రాల నిర్మాతలు మంచి ఖుషీగా ఉన్నారు. ప్రీ పబ్లిసిటీ వచ్చిందన్న ఆనందంలో మునిగి తేలుతున్నారు.